నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తన మీద మావోయిస్టుల పేరుతో లేఖ రాయడం బాధాకరమని మంత్రి సీతక్క అన్నారు. అది మావోయిస్టుల లేఖ లేదంటే తన వ్యతిరేకుల పన అనేని తేల్చాల్సి ఉందని చెప్పారు. తొలిసారి ఆదివాసీ బిడ్డ మంత్రి కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తన వ్యక్తిత్వం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తనను ఓడించాలని ఎన్నో శక్తులు పనిచేశాయని, ఇప్పుడు మళ్లీ టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. నాకైతే స్పష్టత లేదు. బట్ కొంతమంది అందులో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటే ఇష్టం ఉన్నట్టుగా తమ రాజకీయ కక్షను కూడా చూపించుకుంటా ఉన్నారు వేరే వాళ్ళు. అంటే ఆ లేఖను ముందు పెట్టి వివిధ పత్రికలు, మీడియా వాళ్ళు, దాని వెనుక రాజకీయ పార్టీలు సీతక్క టార్గెట్, సీతక్కకు సిగ్గు లేదా అన్నారు, అది ఇదని ఎంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది. మేము పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడమో లేదా ప్రజలకు దూరంగా లేము. నేను ఒక ఆదివాసీ బిడ్డగా జనరల్ పోర్ట్ఫోలియో రావడాన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేక, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళైతే ఇంకొక మా దాంట్లో ఉండేటువంటి ఎస్టీ వర్గాలలో కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేశారు. నాకు మొదటిసారి ఆదివాసీ బిడ్డగా 75 సంవత్సరాల తర్వాత ఒక కోయ జాతి నుంచి మంత్రి పదవి వస్తే కూడా సహించలేక పర్సనాలిటీని దెబ్బతీసే వీడియోలు లేనిపోని అని పెట్టారు. నేను వచ్చినటువంటి లేఖలో కొన్ని మరి మావోయిస్ట్ పార్టీలు వాళ్ళ సంబంధించినటువంటి లేఖ, అది నాకు క్లారిటీ లేదు. బట్ వాళ్ళ లేఖనా కాదా, వాళ్ళ పేరుతో వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. 48 జీవో తెలిసిన వెంటనే 48 జీవో మీద ఆల్ ఎమ్మెల్యేస్, ట్రైబల్ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా మన గిరిజన సంక్షేమ భవనంలోనే కూర్చొని తీర్మానం చేసి ఇది మా జీవితాలను గొడ్డలు పెట్టి లాంటిది తీసేయాలని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రమాదం పెరిగితే ఖచ్చితంగా మేము ఎవరం కూడా ఊరుకునేది లేదు.